నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సచిన్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగానే ఉన్నాయి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో సినిమా పేరు వారణాసిగా ప్రకటించింది మూవీ టీం దీంతో అంచనాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి అలాగే మూవీ టీం తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ లో మహేష్ బాబు త్రిశూలం చేతపట్టి కనిపించారు ఇది అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది ఈ గ్లిమ్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ట్రెండ్ అవుతోంది కాగా ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్లు సాంగ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి నిన్నటి 3 నిమిషాల గ్లిమ్స్ ప్రపంచం మొత్తాన్ని షాక్ గురిచేసింది సూపర్ స్టార్ తో జక్కన్న మగధీర బాహుబలిని మించిన విజువల్ వండర్ తీయబోతున్నాడనేది కన్ఫర్మ్ అయింది ఆ వీడియోలో జక్కన్ ఇచ్చిన క్లూస్ తో కథ ఏమై ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారు ఆడియన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారణాసి కథపైనే చర్చ జరుగుతోంది అసలు SSMB 29 కథ ఎలా మొదలైంది జనాల్లోకి అంచనాలను రాజమౌళి ఎలా పెంచాడు ఒలుక్కేద్దాం మహేష్ బాబు రాజమౌళి ఈ కాంబినేషన్లో వస్తున్న వారణాసి మూవీ మొదటి నుంచి గ్లోబ్ ట్రాటర్ పేరుతో ప్రచారం పొందింది మూవీ టీం కూడా ఇదే పేరుతో కొన్ని నెలలుగా ప్రమోట్ చేసింది దాని అర్థం ప్రపంచాన్ని చుట్టేసేవాడని దీంతో ఇదొక గ్లోబల్ అడ్వెంచర్ కాన్సెప్ట్ అని నెట్టింట భారీగా చర్చ జరిగింది దీనిలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి ఇదిలా ఉంటే మొన్న ఆ మధ్య ఒక వీడియో లీక్ అయింది మీకు గుర్తుందా ఆ వీడియో అందరి ఆలోచనను తారుమారు చేసేసింది ఆ వీడియోలో పృథ్వీరాజ్ వీల్ చైర్లో కూర్చుంటే మహేష్ బాబు మోకాళ్లపై తన ఎదురు కూర్చుంటాడు ఈ వీడియోను మూవీ టీం అఫీషియల్గా విడుదల చేయకపోయినా మహేష్ బాబు పృథ్వీరాజ్ ఉండడంతో వీడియో వైరల్ అయింది ఇది చూసిన ప్రేక్షకులు కొందరు మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సమయంలో పృథ్వీరాజ్తో గొడవ జరుగుతుందని ఈ నేపథ్యంలోనే మూవీ స్టోరీ ఉంటుంది అనే చర్చ నడిచింది ఇంకొందరేమో పృథ్వీరాజ్ ఏదో జబ్బుతో బాధపడుతూ ఉంటాడని అందుకోసమే తాను వీల్ చైర్లో ఉన్నాడని చెప్పుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడో ఉన్న అరుదైన వస్తువు తీసుకుని వస్తే తాను కోలుకోవడానికి వీలవుతుందని పృథ్వీరాజ్ తెలుసుకుంటాడని ఎందుకు మహేష్ బాబుని హైర్ చేసుకుంటాడని ఆ వస్తువు మహేష్ తీసుకొచ్చే టైంలో ఏం జరిగింది అనే దానిపై స్టోరీ ఉంటుంది అంటూ కూడా ఇంకొందరు మాట్లాడుకున్నారు సో నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్లో రిలీజ్ అయిన వీడియోతో స్టోరీపై జనాలకు పెద్ద క్లారిటీ వచ్చేసింది గ్లిమ్స్లో స్టోరీ వివిధ కాలాలు రిటేక్ జస్ట్ ఇక్కడ మారుతాం జస్ట్ ఇది ఓకే నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్లో రిలీజ్ అయిన వీడియోతో స్టోరీపై జనాలకు పెద్ద క్లారిటీ వచ్చేసింది గ్లిమ్స్లో స్టోరీ వివిధ కాలాలు ప్రదేశాల్లో స్పాన్ అవుతుంది 512 CEలో పురాతన వారణాసి రాజ్యం నుంచి మొదలై 2071 వింటున్నారా 2071లో భవిష్యత్తు వరకు వెళుతుంది ఒక ఆస్ట్రాయిడ్ భూమిపై పడుతున్నట్లు చూపించి వారణాసి అంటార్కిటికా ఆఫ్రికా లాంటి ప్రదేశాలను చూపెడుతున్నారు అలాగే అంటార్కిటికాలో మంచులో దాగిన పాత షిప్ను వెతుకుతున్న విజువల్స్ను కూడా మనం చూడొచ్చు ఆ గ్లిమ్స్లో 7200 BCEలో గుహల్లో మానవులు అలాగే మాన్స్టర్ల మధ్య ఫైట్ సీన్స్ను కూడా మనం గ్లిమ్స్లో చూడొచ్చు దీంతో ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనాంశంగా మారింది మూవీ పోస్టర్లు గ్లిమ్స్ను చూసిన ప్రేక్షకులు ఇది ఓ టైం ట్రావెల్ మూవీ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పురాతన ప్రపంచం ఆధునిక యుగం మధ్య ప్రయాణించే టైం ట్రావెల్ అడ్వెంచర్ కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుందని అంటున్నారు ఈ నేపథ్యంలో ఈవెంట్లో పాల్గొన్న సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ కీలక అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాలో 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ చూశాను CG లేదు BGM లేదు కానీ మహేష్ స్క్రీన్ ప్రెసెన్స్ మంత్రంలా కట్టిపడేస్తుందన్నారు ఆయన కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు కొన్ని దేవతలు చేయిస్తారు రాజమౌళి తన హృదయంలో హనుమాన్ను ఉంచుకొని ఈ కథ రాశారు అని వ్యాఖ్యానించారు ఆయన దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో KL నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీలో మైథాలజీ అడ్వెంచర్ యాక్షన్ మిక్స్ అయి రామాయణం లాంటి ఎలిమెంట్స్ ఉండొచ్చన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్